తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగంపై పెద్ద ప్రభావం చూపే నిర్ణయం త్వరలో రావచ్చన్న చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను భారీగా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ పెంపు 100% వరకు ఉండొచ్చని సమాచారం. అయితే ముఖ్యంగా హైదరాబాద్ పశ్చిమ ప్రాంతాల్లోని కోకాపేట్, గండిపేట్, గచ్చిబౌలి, గోపన్పల్లి, మొఖిలా వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో భారీ పెంపు ఉండొచ్చని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. గత కొన్నేళ్లలో ఈ ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగాయి. అయితే ఐటీ కంపెనీలు, కొత్త రహదారులు, మెట్రో విస్తరణ, లగ్జరీ ప్రాజెక్టులు రావడంతో డిమాండ్ ఇప్పుడు గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో మార్కెట్ ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజెంట్ చాలా ప్రాంతాల్లో మార్కెట్ ధరలకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువలకు మధ్య భారీ తేడా ఉందని అధికారులు అయితే చెబుతున్నారు. అయితే ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఇళ్ల కొనుగోలుదారులపై అదనపు భారం పడే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ ఖర్చులు పెరిగే అవకాశం ఉండటంతో మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక మరోవైపు ప్రభుత్వం మాత్రమే రియల్ ఎస్టేట్ లావాదేవీలలో పారదర్శకత పెరుగుతుందని భావిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ విలువలు కూడా భారీగా పెరిగితే భవిష్యత్తులో ఇళ్ల కొనుగోలు మరింత ఖరీదుగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి ప్రభుత్వం తుది నిర్ణయం ఎప్పుడు తీసుకుంటుంది? రియల్ ఎస్టేట్ మార్కెట్పై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది అన్న దానిపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.